తీరా ఇవాళ ఈ సంపద సృష్టికర్త ఏం చేస్తా ఉన్నాడు అని చూస్తే పత్రికలు చూస్తే భయం వేసింది. ఆంధ్రప్రదేశ్ లాటరీ తీసుకొస్తుందంట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాటరీ తీసుకొస్తుందంట. దాని మీద 3,000 కోట్ల ఆదాయం వస్తుందంట. ఆన్లైన్ గేమింగ్ తీసుకొస్తారంట. దాని మీద 1,400 కోట్ల ఆదాయం వస్తుందంట. ఈ విధంగా ఆన్లైన్ గేమింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, అదేవిధంగా లాటరీల నిర్వహణ, ఇవన్నీ ఆదాయ వనరులుగా ఈ సంపద సృష్టికర్త చూస్తూ ఉన్నాడు. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తున్నామని ఏపీ లాటరీ, ఆన్లైన్ గేమింగ్, ఎస్జీఎస్టీపై 1% సెస్ లాంటి మార్గాల్లో 1,000 కోట్ల ఆదాయం, అదనపు ఆదాయం కోసం ప్రతిపాదనలు సిద్దం చేశామని పీయూష్ కుమార్ వెల్లడించారు, ఆర్థిక శాఖ కార్యదర్శి. ఆయన ఇంకా ఏమన్నారంటే 2047-48 సంవత్సరానికి జీఎస్డీపీలో సేవారంగం వాటా 55.19%. ఎప్పటికి? 47-49 అంట. ఇప్పుడు కాదు. ఈ కబుర్లు చెప్పే బతికేశారు మీ జీవితం అంతా. ఈ సొల్లు 2000లో 2020 అంటావు, 2020 వస్తే 2040 అంటావు, 2040 వస్తే 2090 అంటావు. ఏదో సామెత ఉంది, కన్న తల్లికేమో కడుపు నిండా పెట్టడం చేత కాదు కానీ పిన్నమ్మకి బంగారు గల్లి చేస్తానన్నాడంట. తాగుబోతులు కడుపు కొడుతున్నాడు జగన్ అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఎలక్షన్ ముందు. మళ్ళీ సంక్రాంతి కానుక ఏమి ఇచ్చారంటే పాపం ఆ తాగుబోతులకి బాటిల్ మీద 10 రూపాయలు స్ట్రైట్ అవే కొట్టేశారంట, పెంచారు రేటు. 10 రూపాయలు ప్రతి బాటిల్ మీద పెంచుతూ నిన్ననే జీవో ఇచ్చారు, తీసుకొచ్చారు. ఏంటి, 1% రిటైలర్కి అదనపు కమిషను, బార్లకు సంబంధించి ఏఆర్ఈటీ ఆ రిటైల్ ట్యాక్స్ సంబంధించిన ఎత్తివేత, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. ఇది కూడా పండగ కానుకేనట, సంక్రాంతి కానుక. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ రేట్లు పెంచి అమ్మితే అది కొనడానికి భయపడే పరిస్థితి ఉంటే తాగడం తగ్గిస్తారని, అది మీకు మహాపరాధం, మహాఘోరం. మీరు పెంచితే ఆదాయ వనరుల సమీకరణ అని రాస్తున్నారు పత్రికలు.